ఆంధ్రప్రదేశ్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ దారుణమైన సంఘటన విన్న తర్వాత 100% మీరు కోపద్రేకులవుతారన్నమాట. ఎందుకంటే ఒక తల్లి చేసిన పనికి మొత్తం యావత్ ప్రపంచమే మొత్తం తల్లి అనే జాతికే ఒక సిగ్గుచేటు వచ్చేలాగా అయితే ఆవిడ చేసింది. ఆ విషయం మీకు తెలిస్తే గనక 100% మీరు కోపద్రోకులవుతారు. ఆ తల్లి మీద నిజంగాను ఉమ్మేస్తారన్నమాట. పచ్చి బూతులు తిడతారన్నమాట. అసలు ఏం జరిగింది? అనే విషయాలు ప్రతీదీ కూడా మీకు క్లారిటీగా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వస్తది. అసలేం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ఉంది కదా! ఇప్పుడు రీసెంట్‌లీగా అనకాపల్లి జిల్లా కూడా అయింది. ఈ అనకాపల్లి జిల్లాలోని ఒక మహిళ తన కుటుంబంతో చక్కగా బతుకుతోంది. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఆ మహిళ తన భర్తతోటి విడిపోయిందన్నమాట. రీసెంట్‌లీగానే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ట్విస్ట్ వింటే గనక మీరు 100% షాక్ గురవుతారు. ఎందుకు ఆవిడ అతనితో విడిపోయిందంటే ఆవిడకి, అతనికి ఏదో మనస్పర్ధలొచ్చాయి. ఏదో అనుమానాలు గట్టా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈవిడ యొక్క ప్రవర్తన తీరులో ఏమైనా తేడా కొట్టిందేమో అతను వదిలేసాడు. వదిలేసిన తర్వాత తన కూతురుందమాట. ఆ కూతురు ఇప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయరో సంథింగ్ ఏదో చదువుతోంది. ఇటువంటి క్రమంలోని ఆవిడేం చేసిందంటే, ఏదైతే అనకాపల్లికి సంబంధించిన ఒక గ్రామ సచివాలయం ఏదో ఉందంట. ఆ ఏరియాలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. ఇలా అద్దెకు తీసుకొని తన కూతురుతోటి జీవనం సాగిస్తూ ఉంది. ఇటువంటి క్రమంలోనే ఏమైందంటే, ఈవిడి సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ అక్రమ సంబంధం కాస్త ఇంకా బాగా పెద్దయి పెరిగిపోయింది. వీళ్ళిద్దరైతే చెట్టపట్టాలుగా యేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంట్లో మాత్రం వయసుకొచ్చిన ఆడపిల్ల ఉందని చెప్పేసి కనీసం ఇంటి జ్ఞానం కూడా లేదు ఆవిడకి. అతనితోటి అక్రమ సంబంధం పెట్టుకొని, ఇంటికి రప్పించుకొని ఇద్దరు కూడా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఇంటికొచ్చిన వ్యక్తి సరైన బుద్ధి లేని వ్యక్తి కాబట్టే మరి ఈవిడతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా! సో, ఆడేం చేశాడంటే తన కూతురు ఇంటర్మీడియేట్‌కి చదువుతోంది. వయసుకొచ్చింది. ఇంకా ఆ వయసుకొచ్చిన అమ్మాయి మీద కన్ను వేసాడన్నమాట. ఎప్పుడైతే ఇలా కన్ను వేసాడో, ఇలా ఇంటికొచ్చినప్పుడల్లా కూడాను ఆ అమ్మాయితోటి పరిచయం పెంచుకున్నాడు. అప్పుడప్పుడేమో ఆ అమ్మాయినేమో ఇబ్బంది పెట్టేవాడన్నమాట. ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంటే తన తల్లికి ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. ఈ పిల్ల పాపం. చెప్తున్నా గాని తన తల్లి ఎప్పుడు కూడా పట్టించుకోలా. చూడండి ఒకసారి తన అక్రమ సంబంధం ఎక్కడ చెడిపోద్దని చెప్పేసి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో పరాయి వ్యక్తికి ఇది కనీసం ఒక్క మాట కూడా అనలేదంట. ఇటువంటి క్రమంలోనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒకరోజు బలవత్కరానికి పాల్పడ్డాడు. దారుణంగా అయితే ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినప్పుడు కనీసం తల్లి ఆ అబ్బాయిని ఆపడం కాదు కదా! కనీసం ఒక్క మాట కూడా అనలేదంట. అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? అది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక్క మాట కూడా అనలేదంట. తల్లే సహకరించిందంట చూడండి ఒకసారి. ఎంత సిగ్గుచేటో చూడండి. ఒక తల్లి స్థానంలో ఉంటూ, ఒక కూతుర్ని ఈ విధంగా ఓ పరాయి వ్యక్తి వచ్చి అత్యాచారం చేస్తుంటే, అలా చూస్తూ ఊరుకుంది గానీ కనీసం ఒక్క మాట కూడా అనలేదంట. ఎప్పుడైతే ఈ దారుణ సంఘటన జరిగిందో, ఆ అమ్మాయి పాపం సిగ్గుతోటి పాపం ఇంక తట్టుకోలేక ఈ బాత్రూమ్‌లోకెళ్ళి పరిగెత్తుకొని బాత్రూమ్‌లోకెళ్ళి ఆ బాత్రూమ్‌లోని ఫినాయిల్ గట్ట ఉంటది కదా! బాత్రూమ్ గట్ట కడుక్కునేది. ఈ ఫినాయిల్ తాగేసిందంట పాపం. తాగేసి ఇంక చచ్చిపోదాం అని చెప్పేసి ఇంక ఫిక్స్ అయిపోయి తాగడంతోటి హుటాహుటిన తన తల్లి హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది అంతా కూడాను పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు ఇటువంటి కేసులు గట్ట. పోలీసులకి ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులొచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అసలు ఎలా జరిగిందమ్మా ఏంటని ఆ అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయి అసలు నిజం చెప్పిందన్నమాట. ఇలాగా మా భర్తని ఇలాగ మా నాన్న నుంచి అయితే దూరం అయిపోయింది మా యమ్మ. వాళ్ళ యొక్క మనస్పర్ధల వల్ల అయితే మా యమ్మ నన్ను తీసుకొని వచ్చి ఈ గ్రామ సచివాలయం అయితే ఏదో ఉందో దానికి నియరెస్ట్‌గా ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటున్నాం మేము. నేనైతే ఇంటర్మీడియేట్ చదువుతా ఉన్నాను. అయితే ఇటువంటి క్రమంలోనే మా యమ్మ ఈ పరాయి వ్యక్తితో అయితే అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. సో, ఇటువంటి క్రమంలో ఆ వ్యక్తి అయితే ఎప్పుడు కూడా మా ఇంటికొచ్చేవాడు. అలాగే నాతో కూడా సరదాగా మాట్లాడేవాడు. అక్కడిదాకా బాగానే ఉంది గానీ, కొన్ని రోజులైతే కొన్ని రోజుల నుంచయితే తన ప్రవర్తన చాలా బాగోలేదు. ఎన్నో సార్లు హెచ్చరించాను. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు అతన్ని ఏమి అనలేదు. ఒకరోజైతే నా మీద అఘాయిత్యం పాల్పడ్డాడు. చాలా దారుణంగా అయితే అత్యాచారం చేశాడు. కనీసం అప్పుడు కూడా మా అమ్మ కనీసం ప్రశ్నించలేదు అని చెప్పేసి మొత్తం స్టేట్‌మెంట్‌లో చాలా క్లియర్ కట్‌గా అయితే పోలీసులు చెప్పింది. ఎప్పుడైతే పోలీసులు చెప్పిందో ఈ విషయం అంతాను పోలీసులు ఇంక రంగప్రవేశం చేశారు. ఇంకా రంగప్రవేశం చేసి ఇంక ఊరుకుంటారా? ఇటువంటి విషయాల్లోని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఎందుకంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇటువంటి విషయాల్లో. అసలు ఆ అమ్మాయికే నాకు తెలిసిన మట్టుకైతే మైనారిటీ అయ్యిందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి మీద ఫోక్సో కింద అయితే నాకు తెలిసిన మట్టుకైతే కేసు అమలు చేస్తారేమో. చట్టాలు అలా ఉన్నాయన్నమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఫోక్సో చట్టం కింద బొక్కలో ఏస్తారు ఇతన్ని. సో, పోలీసులైతే ఎంక్వైరీ చేసి డీప్‌గాను ఆ వ్యక్తినైతే అరెస్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి ఒక తల్లి స్థానంలో ఉండి కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్క మాట కూడా అనకంటాను
అలా చూస్తూ ఉన్నదంటే కనీసం ఈ తల్లి మీద ఎన్ని కేసులు పెట్టాలో ఒకసారి చెప్పండి? ఇటువంటి తల్లికి ఏం శిక్ష పడాలో చెప్పండి నిజంగాను? ఎంత దారుణమో చూడండి. నేనే చెప్తుంటే నాకే రక్తం మరిగిపోతుందన్నమాట. అసలు నిజంగా మహిళ జన్మ ఎత్తిందా? లేకపోతే ఇంకేదైనా జన్మ ఎత్తిందా? అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. ఇంక భర్త వదిలేసాడంటే నిజంగా ఈవిడికి 100% ఇటువంటి వ్యవహారాల్లో బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయిందేమో. అందుకే భర్త వదిలేసి ఉంటాడు నాకు తెలిసి మటికి. లేకపోతే గనక సొంత కూతురిని ఈ విధంగా అఘాయిత్యం చేస్తా ఉంటుంటే కనీసం ఒక్క మాట కూడా అడగకుండా, కనీసం ఆపకుండా దాన్ని కూడా ఎంకరేజ్ చేసిందంటే మరి 100% తన భర్తతోటి ఇటువంటి విషయంలోనే పరాయి వ్యక్తులతో బాగా ఈ సంబంధాలు పెట్టుకోవడం వల్లే తన భర్త కూడా వదిలేసి ఉంటాడని చెప్పేసి నాకు 100% నాకైతే ఆవిడ మీద అనుమానం వ్యక్తం అవుతుందన్నమాట. మీరే చెప్పండి. ఇటువంటి మహిళకి ఎటువంటి శిక్ష పడాలి? సో, దీని మీద ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటివరకు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.